హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ వచ్చేసరికి ఏం చూపిస్తున్నాను అనుకున్నారా? మా బుడ్డి దానితో పాటు సమ్మర్ హాలిడేస్‌కి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికల్లా ఇవాళ సమ్మర్ స్పెషల్ ఏంటేంటి చేస్తున్నావా అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కారం ఆవకాయ పెడతాను అన్నారు. సరే నేను వచ్చేదాకా ఆవకాయ పెట్టకని చెప్పాను. సరే అయితే నేను ఊరి నుండి కాయలైతే వచ్చేసాయి. దగ్గర దగ్గర ఒక 50, 60 కాయలైతే వచ్చేసాయండి. దాన్ని చూసారా పెద్ద పెరుగు డబ్బాతో నిండా కలిపేసింది. ఈ పెరుగు డబ్బా నిండా ఉంటుందా అని అనుకునేసరికల్లా ఇంక సరే అయితే వేడి వేడి అన్నం వండింది. అన్నం వండింది దేనికా అనుకున్నాను. ప్రతి ఇయర్ అయితే మేము ఇలాగే ఆవకాయని కలిపిన చేత్తోటి అన్నం అయితే మాకు అలాగా ఒక్కొక్క ముద్ద అయితే పెడతది. సో, టేస్ట్ అయితే చాలా బావుంటది. కానీ కొంచెం ఆవకాయతో కారంగా ఉంటది. ఎందుకంటే అప్పుడు కలిపిందే కదా అని. సరే దానిలో కొంచెం నిమ్మకాయ, కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. మీలో ఎంతమంది ఇలా సమ్మర్ హాలిడేస్‌కి మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఇలా ఆవకాయ చేసుకొని తింటారు? ముందు మా చెల్లి తినేసి టేస్ట్ అయితే రివ్యూ అయితే ఇచ్చేసింది. ఇంక నేను కూడా తినేసాను. చూసారా నేను ఆగుతాను. ఇంకా నాకు ఆవకాయ అన్నం అంటే ఇంక ఎక్కలేని ప్రాణం అయితే వచ్చేస్తది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బై బాయ్.